ఏదేమైనా కానీ చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు. చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో. జగన్మోహన్ రెడ్డి కుదరదు, ఆ విధంగా చేయలేము, అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు. ఆయన మాట నిజమైతాదో, లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమైతాదో చూస్తాం. కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈరోజు కూడా చూసేదో 16 కంపెనీలు ఓపెనింగ్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతుంటుందా? మామూలు రూమ్ మొదలు పెట్టినా కానీ 4 రూమ్లు కట్టలేమే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చే కార్యక్రమం. సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, అది ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా అంటారు. సో ఇప్పుడు కొన్ని దానిలకు కాలనీస్, మా ధర్మవరంలో కూడా కొన్ని దానిలకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు. పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దానిలకు పేర్లు మారుస్తూ అంటారు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ అనే వాళ్ళు చాలా ఇది చేస్తారు. ఐ స్టిల్ బిలీవ్, నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది, ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను. ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము. సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్, నాకు మా ధర్మవరం ప్రజల మీద వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మంచిగా జరిగి ఉంటుంది, మంచిగా చేసి ఉంటారు అనేది నమ్మకం ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎట్లుందంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసలేదు. కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయి అవి ఎంచండి అయ్యా, ఆ వివిప్యాట్లు ఎన్ని పన్నాయి, ఇవన్నీ పన్నాయి, అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ పెంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యానిపులేషన్స్. ఇంతవరకు ఫామ్ 20. Thanks for watching. Please subscribe our Spy News Live channel.